జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిపోటు దినోత్సవం ఎవరికండి ఆయనకి పోట్లు అంటే బాగా ఇష్టం అండి. గొడ్డల పోటు, ఎన్నుపోటు, కత్తిపోటు, మరి గులకరాయి పోటు ఇట్లాంటివి ఆయనకి బాగా ఇష్టం అనమాట. ఇది కూడా ఓ దినం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎన్నుపోటు ఎవరు పొడిచారండి మీకు? జనం మీద. అది ఇప్పుడు అది మా మీద చేసినట్టే. జనం 11 ఓట్లు పరిమితం చేశారు కనుక ఎన్నుపోటు ఎవరు పొడిచారు ఈయనకి? ఈయన చేసిన పరిపాలన నచ్చక 11 సీట్లు పరిమితం చేశారు జనం. జనం ఎన్నుపోటు పొడిచారని ఇంకా ఇప్పుడు మా మీద చేసినట్టేనండి ఆయన. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి ఈసారి ఎలక్షన్లో కూడా ఆ ఒకటి కూడా సింగిల్ డిజిట్లో గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వైనాట్ 175 అంటే అసలు చంద్రబాబు ఓడిపోవాలి, లోకేష్ ఓడిపోవాలి. పక్కన అసలు ఎంతో క్రేజ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళ నియోజకవర్గాల్లో బాగా పనులు చేసిన వాళ్ళు. వాళ్ళందరూ ఆఖరికి ఏలూరు సాంబశివరావు గారికి మనం ఎమ్మెల్యేగా ఆయనకి మంచి అవార్డు కూడా ఇచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఓడిపోతేనే నీకు 175 వచ్చేది. నీకు వైనాట్ 175 అని పెట్టావు, అసలు అది పెడతామే నువ్వు తప్పు. అది పెట్టి 11 సీట్లు పరిమితం అయ్యావు. ఇప్పుడు మళ్ళీ ఎన్నుపోటు దినోత్సవం అంటే ప్రజలను నువ్వు అన్నట్టు నువ్వు పరిపాలన బాగా చేస్తే నీకే ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చే సీట్లన్నీ మళ్ళీ నీకే వచ్చాయి. వైనాట్ కాదు, ఒక 150 వచ్చాయేమో మళ్ళీ నువ్వు ట్రై చేస్తే పాపం. అవి మరి నువ్వు దానికోసం ట్రై చేయాలి. అంతసేపటికి దోసుకోవటం మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అదే కాన్సెప్ట్లో ఉండి జనానికి మౌలిక సదుపాయాలు లేకుండా చేస్తే ఇవాళ మేము 11 సీట్లు పరిమితం చేశారు రాష్ట్రంలో జనం. ఆ జనం ఇవాళ నీకు ఎన్నుపోటు దినోత్సవం ఉందా ఇవాళ వాళ్ళు గెలిచినందుకు? ఎవరు ఎన్నుపోటు దినోత్సవం చేశారు? వాళ్ళు మీరు కనుక ఈవీఎంలతో 150 ఓటు కొడితే ఇవాళ వీళ్ళు ఈవీఎంలతో 164 చేసినట్టు అది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య మీ వాళ్ళు ఇది కూడా ఆగుతున్నారు. ఏమని 150 వాళ్ళు ఈవీఎంలు బాగా మోసం చేసినాయండి అని. మరి 151 వచ్చినప్పుడు వాళ్ళు అదే అనుకోవాలి కదా అవతల వాళ్ళు కూడా. కాబట్టి ఆయన ఎన్నుపోటు దినోత్సవం జనానికండి. ఇప్పుడు ఆ దినోత్సవం మాకు చేస్తున్నట్టు ఆయన ఎన్నుపోటు దినోత్సవం మేము ఎన్నుపోటు పొడిచినట్టు ఓట్లు వేసిన ప్రతి ఓటరు ఇవాళ జగన్ గారికి ఎన్నుపోటు పొడిచారు. అందుకే నేను ఈ దినోత్సవం చేస్తున్నా అని ఓటర్లకి చెప్పకనే చెబుతున్నాడు ఆయన. ఆయనకి ఎట్లా ఉందో కానీ చేసుకునే వాళ్ళకి మాకైతే అర్థమవుతుంది. మా కోసమే ఆ దినోత్సవం అని చెప్పేసి. ఇప్పటికీ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు 164 స్థానాలు ఈవీఎంలు ట్రాంపరింగ్ చేసి మాత్రమే వాళ్ళు గెలిచారు అని చెప్పేసి. ఏంటి అసలు ఏం చెప్తారు? మరి ఆ 164 స్థానాల్లో ట్యాంపరింగ్ చేస్తే మీరు 151 పోయినసారి చేసినట్టేనా? 19లో చేస్తే ఖచ్చితంగా వీళ్ళు 24లో చేసినట్టే. మీరు 19లో మేము చేయలేదండి, మేము ఖచ్చితంగా గెలిచాము, ప్రజలు మమ్మల్ని ఆమోదించారు అంటే వీళ్ళు అట్లాగే అనుకోవాలి. వాళ్ళు ఆ 2 రకాల మీకే వదిలేస్తున్న విఘ్నతకి వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఆ ట్యాంపరింగ్లు చేసేది అవన్నీ మీరే. పోయినసారి మీరు అన్ని వచ్చినాయి, ఈసారి వీళ్ళకి ఇన్ని వచ్చినాయి. అది మీరు చూసుకోవాలి. అయితే జనం అయితే పోయినసారి తప్పకుండా మీ పరిపాలన ఎక్కడ దెబ్బ కొట్టిందంటే రాజధాని అనేదే లేదని చెప్పేసి దాన్ని పడకన పెట్టి నువ్వు కోర్టుకి ఎక్కావు. దాని మీద ఏసం కూడా ఒక 10 పైసలు కూడా నేను ఖర్చు పెట్టను, కోర్టులకు వెళ్తా ఉంటానని కోట్లు పెట్టావు. ఆంధ్రప్రదేశ్ జనం డబ్బు అది నీ జేబులోది కాదు. కోట్లు పెట్టి సుప్రీంకోర్టు దా లాక్కుపోయావు. 3 రాజధానులు ఇక్కడ ఓడిపోయావు. ఇక్కడ ఓడిపోతే నిలుస్తావేమో మళ్ళీ పరిపాలన వాళ్ళు హైకోర్టు చెప్పింది సాగిస్తామంటే నీకు హైకోర్టు లెక్కలేదు, నాకు హైకోర్టు లెక్కలేదు. అదేదో నీ సొమ్ము అయినట్టు ఆంధ్రప్రదేశ్ నీ సొంత అడ్డా అయినట్టు. మరి నేను ప్రభుత్వ పాలకుడినే, నేను వచ్చేది 5 ఏళ్ళు లేకపోతే ఇంకో 5 ఏళ్ళు గెలిస్తే అనుకోకుండా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకు పెట్టావు. నువ్వు పెట్టిన లాయర్లో టాప్ 10లో లాయర్లను పెట్టి కూడా వాదించావు ఈ కేసులు. ఎందుకంటే రైతులను ప్రతిపక్షం చేసావు. అది గమనించాలి. నువ్వు రైతుల్ని, అమరావతి ఇష్టపడే రాష్ట్ర ప్రజల జనాన్ని ప్రతిపక్షం చేసి నువ్వు కోర్టుకు వెళ్ళావు. నీ కోర్టులో పక్కన ఎవరంటే నీకు ప్రతివాది ఎవరంటే మేమే, రైతులమే. కాబట్టి ఇలాంటివన్నీ చేసి నువ్వు తప్పుదారి బట్టి ఓడిపోయి మరి కనీసం రోడ్లు లేవు. ఇక్కడ కాలేజీల పిల్లలకి వెళ్ళటానికి కూడా రోడ్లు లేవండి. ఇటు కాలేజీ కానీ ఎస్ఆర్ఎం కానీ అవి ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలు ఎక్కడ మన దేశంలో పక్క రాష్ట్రాన్ని బతిలాడు బామాల్లో తీసుకొచ్చి ఇక్కడ పెడితే చంద్రబాబు గారు నువ్వు వాటి ముందుకు వెళ్ళటానికి కూడా నువ్వు రోడ్లు అయిపోతే దానికి కూడా ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈయన ఎలాంటి తప్పిదానాలన్నీ చేసి రాష్ట్రంలో మీకు ఎక్కడా లేదు. మాట్లాడితే వాళ్ళు ఇంకో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అంటారు, ఎవడో ఒక ఆయన మొన్న టీడీపీ కోటేసి అంటే మీ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నా ఆయన ఎవరో మాట్లాడతా టీడీపీ కోట్లు వేపించా అంట. మొన్న వేపించి ఇప్పుడు నాకు టీడీపీ అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన అమరావతి అన్నాడు. ఏ అమరావతి అన్నారండి? ఇవాళ మీ కియా వస్తే అది అమరావతిలో రాలా. కియా
రాయలసీమలో వచ్చింది, శ్రీ సిటీ వస్తే రాయలసీమలో వచ్చింది, మీకు ఎయిర్పోర్ట్ ఒరుకల్ది వచ్చింది, మీకు సోలార్ పార్క్ వచ్చింది, మీకు ఎన్ని వచ్చినాయి అండి. ఇంకా మీకు ఇవాళ కొత్తగా ఎల్జీ వాళ్ళది స్టార్ట్ చేయబోతున్నారు. మీకు అక్కడ శ్రీ సిటీలో ఎల్జీ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. రాయలసీమలో మొత్తం మీకు చాలా పెట్టారు బాబు గారు రాజధాని వచ్చాక 15 నుంచి 19 లోపు. ఇక్కడ పెట్టింది ఏముండే అండి, అమరావతి అటు వచ్చి నేను మీ ఎవరం గొడవ చేయలేదే. మీరు అమరావతి అమరావతి అంటున్నా అంటే అమరావతి నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ పొలాలు అమ్మి ఆయన రేపు బాకీలు తెచ్చాలి, అమరావతిలో కోట్లు బలుకుతున్నాయని మీరే చెబుతున్నారు కదా. ఇక్కడ పొలాలు కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు ఈయన కూడా రేపు అమ్మి తీర్చాల్సిందే బాకీలన్నీ.